ఈ రోజున అసలు యూత్ చూస్తూ ఉంటే రాజకీయంలో అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లేదు. బ్రదర్, ఈరోజు నీకు ఇష్టమైన క్రీడాకారులు కావచ్చు, స్పోర్ట్స్ ఫీల్డ్ కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, విద్య కావచ్చు, వైద్య కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయంతో ముడిపడి ఉంది. సో నేను ఏమంటానంటే, నువ్వు తెలుసుకో ఫస్ట్ రాజకీయం అంటే ఏంటి, రోజు ఏం జరుగుతుందో న్యూస్ పేపర్ చదువుతావో, టీవీ చూస్తావో, చూడు, అవగాహన తెచ్చుకో, అవేర్నెస్ చెయ్యి, ఎన్లైట్మెంట్ చెయ్యి. అరే మినిమం ఓట్ ఏజ్ ఎంత ఉండాలో, ఏ పార్టీ ఏ అభ్యర్థి ఉందో కూడా తెలియట్లా. ఏంటబ్బా ఇది, మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మందిలో అసలు 50% ఆఫ్ ద పీపుల్ కూడా తెలియట్లా. ఇష్టం ఉన్న సింబల్కి వేసేస్తాము, ఎవరు డబ్బు ఇస్తే వాడు ఓటు వేసేస్తామంటే ఎలా అబ్బా? అరే మినిమం తెలియాలి కదా, ఏ పార్టీ అభ్యర్థి ఉంటుందో, ఎవరికి వేస్తే బాగుంటుందో. మరి అదేవిధంగా మన దేశ రాజ్యాంగం తెలుసుకోవాలి, కాన్స్టిట్యూషన్ కూడా, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, అది ఎప్పుడు అమలుపరిచారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలబ్బా. మన చైర్మన్ ఎవరు, మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి 1959 జాన్ 26 మనకు వచ్చింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ గారు రాశారు. ఇవన్నీ తెలుసుకోకుండా అసలు ఎందుకబ్బా, అసలు యూత్ కూడా అనుకుంటా అంటే ఏంటంటే, రాజకీయం కదా, రాజకీయం అంటే 50-60 ఏళ్ళు వచ్చాక మనం అది తెలుసుకోవాలి, వెళ్ళాలి, అలా ఏమి ఉండదండి. మన భారతదేశం అనేది డెమోక్రటిక్, సెక్యులరిటిక్ సోవర్నిక్ కంట్రీ కాబట్టి, మనకు ఫ్రీడమ్ కంట్రీ కాబట్టి మనం తెలుసుకోవాలి ఏ లీడరు ఏ యొక్క మంచి పని చేస్తున్నాడు, ఏ ఉన్నాయి మన సొసైటీలో యొక్క స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ యొక్క టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. యూత్ కూడా రావాలి, వాళ్ళు పైకి వచ్చి అసలు ఎలా ఏం జరుగుతోంది అని యొక్క అవగాహనపై తెలుసుకోవాలి. అంటే జాబ్సే కాకుండా చాలా ఉన్నాయి మనకి, హాస్టల్స్, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్, ఇవన్నీ వేరియస్ రకాలమైన ఒక ఇంప్లిమెంటేషన్, ఒక ప్రోగ్రామ్స్ అనేవి ఉంటే అవన్నీ కూడా మనం యూత్ రావాలి. అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సమ్వాట్ ఆన్ పాలిటిక్స్. మీరు ఇప్పుడు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఎవరి పడితే వాళ్ళు ఓటేస్తామంటే ఆ తర్వాత ఉంటుంది మీకు, అది చూపించేది మీ ప్రభావం. ఇప్పుడేం కాదు, మీకు అది చూపించింది. రండి అండ్ జస్ట్ నో ద బేసిక్స్ ఆఫ్ పాలిటిక్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.